జగిత్యాల జిల్లాలోని ప్రముఖ హనుమాన్ దేవాలయాల్లో ఒకటైన గండి హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కోరిన కోరికలు తీర్చే గండి హనుమాన్ దేవాలయంలో పుణ్యవచనం, హోమం, పూర్ణాహుతి మరియు చందనోత్సవం నిర్వహించారు. జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు ఇక్కడకు వస్తారు. దాదాపు 30,000 మంది భక్తులు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో చలవ పందిళ్లు, తాగునీరు, మెడికల్ క్యాంప్తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. చైత్ర పౌర్ణమి జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. శ్రీ గండి హనుమాన్ దేవస్థానంలో ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టెంట్లు కానీ, మంచినీటి వసతి కానీ, అన్నదానం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినాం. చల్ల ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ శ్రీరామ కళ్యాణం జరపడం జరిగింది. భక్తులకు మంచినీటి వసతి కానీ, అన్నదానం కానీ, ఎండగొట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని టెంట్లు ఇవన్నీ వేయించడం జరిగింది. ఈరోజు హనుమాన్ విజయోత్సవ సందర్భంగా శ్రీ గండి హనుమాన్ దేవాలయం బండలింగపురం గ్రామం నందు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమంలో అందరూ కమిటీ చైర్మన్లు కానీ, ధర్మకర్తలు కానీ మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఇక్కడ ప్రధాన అర్చకులుగా మాధవచారయ్య గారి అందరి సమక్షంలో ఇది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇటు జాతరకు భక్తుల కోసము టెంట్లు కానీ, చలవ పందిళ్ళు ఏర్పాటు చేయడం, మంచినీటి వసతి ఏర్పాటు చేయడం, మరి భక్తుల కోసం ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో ఇట్టి కార్యక్రమాలు కానీ చేయడం జరుగుతున్నది. అందరూ వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాం. ఆనాదిగా గండి హనుమాన్ దేవాలయంలో చైత్ర పౌర్ణమి విజయోత్సవంగా నరసింహ ఆంజనేయ స్వామి, ఒకే బింబంలో నరసింహ ఆంజనేయ స్వామి ఉంటాడు. ప్రతి చైత్ర పౌర్ణమికి అభిషేక కార్యక్రమాలు అవుతాయి. ఈరోజు మాత్రం మంజుసూక్త ఏకాశవార అభిషేకం. తదుపరి మొన్నటి రోజు పుణ్యావాచన, నిన్నటి రోజు హోమం, ఇవాళ పూర్ణావతి అన్నదాన కార్యక్రమం ఉంది. భక్తాదులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అనేక మంది కూడా భక్తులు 2 జిల్లాల మధ్య నుంచి కూడా వచ్చి, అంటే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ పాత జిల్లాల నుంచి వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకొని తరిస్తుంటారు. కోరికలు సఫలమయ్యేటువంటి ఆంజనేయ స్వామి గండి హనుమాన్ దేవాలయం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు గండి హనుమాన్ జయంతి పురస్కరించుకొని మా బండలింగాపూర్ గ్రామంలో అతిపెద్ద పండుగ అయినటువంటి గండి హనుమాన్ జాతర మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కొండగట్టు తర్వాత మా బండలింగాపూర్ గ్రామం గండి హనుమాన్ జాతర అంత పెద్ద ఇలయలుపు. కోరిన కోరికలు ఇంటనే తీర్చే దేవుడు మా గండి హనుమాన్ దేవుడు. కావున ఇక్కడికి దాదాపుగా ఒక 40,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది 2 జిల్లాలకు అనుసంధానం కాబట్టి ఇటు కరీంనగర్ జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా అక్కడి నుంచి జనం తరలి వస్తూ ఇక్కడ సంబంధాలు ఉన్న వ్యక్తులు అందరూ ఇక్కడ పూజ చేసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 40,000 మంది ఇక్కడికి వచ్చి పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంత విలయలుపు కాబట్టి, మొక్కుకుంటే ఏదైనా కానీ మొక్కు బంగారంగా అందిస్తే దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి పోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం వాస్తవంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో చైర్మన్ అయినటువంటి మా రామంజరెడ్డి ఈవో గారు, అర్చకులు మాధవచారి గారు, వీరందరి ఆధ్వర్యంలో దాదాపుగా ఎంతోమంది విరాళంతో మా మాధవచారి గారి ప్రోత్సాహం మేరకు దాదాపుగా అన్ని సౌకర్యాలు, ఈ సౌకర్యం లేదన్నట్టు కాదు, కాబోయే రోజులలో ఇంకా కొండగట్ల లెక్క సేమ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులుగా ఎప్పుడు రష్గా ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా గ్రామం తరపున.